తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 3-మెన్ కమిటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, మంత్రి నిమ్మల రామానాయుడు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రేపు సాయంత్రం పార్టీ కార్యాలయంలో బోండా ఉమాతో భేటీ కానుంది. ఆయన నుంచి వివరణ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారంపై అయితే మాత్రం టీడీపీ 3 సభ్య కమిటీని వేసింది. మొత్తానికి ఈ కమిటీ ఎదురుగా అయితే మాత్రం రేపు ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కానున్నారు. అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో వైసీపీ నాయకులతో అంటగాగనేటువంటి నేపథ్యంతో అయితే మాత్రం టీడీపీ అయితే మాత్రం వివరణ అడిగింది. దీనిపై ఆ ఎమ్మెల్యే బోండా ఉమా ఎలాంటి వివరణ ఇవ్వనున్నారనే అంశాలు రేపు తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే మొన్న శనివారం నాడు జరిగినటువంటి ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి సంస్మరణ సభ గుంటూరులో జరిగినటువంటి సందర్భంలో బోండా ఉమా అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుతో సన్నిహితంగా మెలిగారు. వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారినాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇది ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా కాపులకు సంబంధించి కాపులైతే మాత్రం చాలా కొంత వాళ్ళైతే కాపులైతే మాత్రం కొంత ఐస్తో ఉన్నారు. వాళ్ళలో కూడా అలజడి రేగింది అని అన్నటువంటి మాటలు. అదేవిధంగా కూడా గతం 2019కి సంబంధించి 2019లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కాపులే. తర్వాత 2024లో టీడీపీ గెలవడానికి కారణం కూడా కాపులే అన్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా సంచలనంగా మాని అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో అయితే మాత్రం పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ అంశం మీద సీరియస్ అయినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు కాకుండా అతను ఈ అంబటి రాంబాబుతో ఆ విధంగా సన్నిహితంగా మెలగటాన్ని మాత్రం చాలా సీరియస్గా పరిగణించారు. ముఖ్యంగా కూడా గొడ్డల పార్టీకి సంబంధించిన నాయకులతో మన పార్టీకి సంబంధించినటువంటి నేతలు సన్నిహితంగా ఉండకూడదు అనేటువంటి ఈ ఒక భావం వచ్చే విధంగా కూడా పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే టీడీపీకి సంబంధించి ఏపీ అధ్యక్షుడు ఉన్నారో అతనికి వివరణ తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. దీంతో ఈ రోజు అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే 3-మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ 3-మెన్ కమిటీలో పల్లా శ్రీనివాస్ యాదవ్తో పాటుగా కూడా ఇక జాతీయ కార్యదర్శి అయినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కిలారి రాజేష్, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు ఈ 3 సభ్య కమిటీలో ఉన్నారు. రేపు సాయంత్రం లోపు బోండా ఉమా అయితే మాత్రం టీడీపీ స్టేట్ కార్యాలయానికి వచ్చి వివరించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కంపల్సరీగా కూడా. అయితే దీనికి సంబంధించి పొద్దున్నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. అంబటి రాంబాబు కూడా ఈ విషయం మీద కూడా ఆయన కూడా సీరియస్గా చెప్పాడు. మేము ఒక కాపు నేత, అది కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాం, కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనలేదు, దీంట్లో తప్పేంటి అని ఆయన అనటం కూడా జరిగింది. అలాగే బోండా ఉమా అయితే మాత్రం రాజమండ్రిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ జ్యోతుల్ నెహ్రూ పాల్గొన్నాడు. అదేవిధంగా కూడా వంగబెట్టి రాధాకృష్ణ కూడా పాల్గొన్నాడు. వాళ్ళకి లేనటువంటి తప్పు తనకే ఎందుకు ఆపాదిస్తున్నారు అని ఆయన కూడా అన్నట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 3-మెన్ కమిటీ ఏర్పాటు చేయటం, 3-మెన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో ఆ వివరణకి ఏ విధంగా ఇస్తారు ఏంటి అనే దాని మీద మాత్రం కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.